పెళ్లకూరు, అలాగే ఓజిడి, మొత్తం అన్ని మండలాల నుంచి ఇక్కడ చేసిన ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ద కంకణమై ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే సూలూరుపేటలోకి అడుగు పెట్టడం ఏంటి, అక్కడి నుంచి కూడా ఎక్కడ చూసినా అక్కడ పసుపమయం, పైనుంచి ఆ భగవంతుడి ఆశీస్సులాగా, అలాగే కింద నుంచి ప్రజల దేవులు, సమాజం ఏదేమైనా అందులోని ఒక దేవుణ్ణి, ఆ దేవుళ్ళ స్వరూపమైన అంటే భావసురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో ఒక మనిషితో ఉన్న పరిచయంతో ఈ జన్మలో ఆ వాసనతో ఒకరిద్దరితో మనం పరిచయం చేసుకోవచ్చు. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది ప్రేక్షక దేవుళ్లతో ఈ యొక్క అంటే ముందుగా ఈ యొక్క అనుబంధం, ఈ యొక్క ఏదైతే విడనీయదే జన్మ జన్మల అనుబంధం, విడదీయలేని అనుబంధం ఏదైతే మనకి కల్పించారో, అంటే దానికి మరి ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, మా నాన్నగారు, గురువు, దైవం ఆయన నందమూరి తారక రామారావు గారికి ఆయన స్మరించుకుంటూ, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన తెలుగు యువతకు, అలాగే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తమ దీవెనలు అందిస్తూ ఆశీర్వదిస్తూ నీరాజనాలు అర్పిస్తున్న ఆడపడుచులకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేనుంది ఒక నటుడుగానే కాదు, అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. 2 పర్యాయాలు హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా, అంటే అది ఒకసారి నాన్నగారిని గుర్తు చేసుకున్న అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు 82లో ఈ యొక్క తెలుగు వారి ఆత్మాభిమానం ఏదైతే ఢిల్లీలో తాకట్టు పెట్టబడుతుందో, అపహాస్య పాలవుతుందో, అది తట్టుకోలేక ఆనాడు మన అంటే ఈ భూమిలో ఎంతో మంది పుడతారు, గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌన్నత విజయ పథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుటిత దీక్ష పొలాలి, నీ దారిలో నువ్వు నడవాలి. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక తారకుడు, ఆర్ అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధర, యుగంధరుడు, రమణీయ, రమ్య, కమనీయ, సౌమ్య, గుణరాముడు. అందుకే ఆ ఎన్టీఆర్ అంటే నటనకు ఒక నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం, ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం, ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక మహోత్తమ జీవితం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో జీవించే నిత్య యవ్వన, నిత్య జీవన, నిత్యాభిమాన భూషణుడు అయ్యాడు. అందరూ మనసుల్లో నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు, ఆయన జీవించే ఉన్నాడు. అలాగే అసలు మరణం లేని
చిరస్మరణమైన మౌన్నతమైన జీవితం పొందాడు ఆయన. అలాగే ఎవరికి దక్కని ఒక మహత్తరమైన మౌన్నతమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి మరణం ఏది? ఆయన నిరంతరం వెలిగే ఒక మహోత్తమైన మహనీయుడైన ఒక అవతార పురుషుడు కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొంచెం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు మన రాష్ట్రం ఆ పరిస్థితులు ఉంది కాబట్టి ఆనాడు పార్టీ పెట్టిన కారణాలు ఎంత ఆయన మీద ప్రభావితం చేసి ఆయన చేసిన పాత్రలు అయితేనేమి, మరి ఆయనకి మీరు చూపించిన అభిమానం అయితేనేమి, ఆయన్ని మరి ఆ మగటోలేని మహారాజుల చలచిత్ర పరిశ్రమలో నిలబెట్టిన మీ అందరి రుణం తీర్చుకోవడం కోసం, తెలుగు జాతి యొక్క ఉనికి కోసం, తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. తెలుగుదేశం పుట్టింది కార్మికుడు చెమటల్లో నుంచి, శ్రామికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కంటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం. అంతవరకు మరి ఈ పదవుల్లో ఉన్న అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బరుగు బలిగిన వెనుకబడిన తరగతులు, తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆనాడు ఎన్నెన్నో మరి ఎంతో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఉపయోగకరమైన ఆమోదయోగ్యమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆనాడు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాండి అని చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అలాగే అహంకారానికి పదరు పెట్టి సానబెట్టి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడక ముందే రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన రాజకీయ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు, ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన అమలు చేసిన పథకాలు ఇప్పటికీ మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో కేంద్ర ప్రభుత్వం సహా అన్ని కూడా వాటిని ప్రవేశపెడుతున్నాయి, అమలు చేస్తున్నాయన్న సంగతి అందరికీ గుర్తు చేస్తున్నా నేను. అందుకే ఆయన పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే. అలాగే ఒక జనం భవితకు భవిష్యత్తు చూపించిన అమ్మాయినే. అలాగే ఆయనకి అండగా ఉన్న మహిళలకు, ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందించిన అన్న ఆయనే. ఆయన బోల్డ్ అన్ని పథకాలు ప్రవేశపెట్టారు. చాలా మందికి ఇందులో ఆ ఫలాలను పొందుతున్న వాళ్ళే. ఎందుకంటే వాటిని మరి ఆయన మానసపుత్రిక అయిన తెలుగుదేశాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు అంతే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం పేదపాటు కావాల్సిన కనీసపు అవసరాన్ని గూడు గుడ్డ అందించని, అలాగే మహిళలకు ఆస్తులు సమానంకి అయితేనేమి, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి అయితేనేమి, లేకపోతే చేనేత వస్త్రాలు సగం ధరకే ఒక చీర దోబతి, పరోక్షంగా నేతన్నలకు ఉపాధి కల్పించడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క మహిళలకు ఏదైతే ఈ రిజర్వేషన్స్ ఈ స్థానిక ఎన్నికల్లో, అలాగే అటు ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా చదువుల్లో రిజర్వేషన్స్ కల్పించడం అయితేనేమి, రైతులకు 50 రూపాయలకు ఒక యూనిట్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, ఈ మండలాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకురావడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క గ్రామీణ కాంతి పథకం కింద అన్ని సౌలభ్యాలు అంటే వసతులు కల్పించడం అయితేనేమి గ్రామానికి, అలాగే ఈ సహకార సంఘాల కింద ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ ని రైతులకు అన్ని ఒకే చోట లభించడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక కోకొల్లలు అన్ని కూడా మన దేశంలో ప్రప్రథమంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే వాట్లను ప్రవేశపెట్టడం, అమలు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన
రామారావు గారి మానసిక పుత్రిక అయిన ఈ యొక్క తెలుగుదేశం పార్టీని మరి అంత క్రమశిక్షణతో ఒకటి తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఇంకా ఏ పార్టీకి లేరు 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 అని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే పార్టీ కార్యకర్తల యొక్క విశ్వసనీయత, అలాగే అకుంఠిత దీక్ష, పట్టుదల, పౌరుషం, రోషం ఇంకా ఎవ్వరికీ లేదు. పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా మొదటి నుంచి కూడా మీరంతా పార్టీకి అండగా ఉంటూ నాన్నగారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 82లో ఆయన పార్టీ పెట్టడం, 9 నెలలకి ఆయన అధికారంలోకి మీరందరూ తీసుకురావడం, ముఖ్యమంత్రిని చేయడం, అలాగే 84లో ప్రజాస్వామ్యం గురి చేయబడుతుంటే మీరంతా ఇలాగే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో తిరిగి ప్రజాస్వామ్యాన్ని గెలిపించి పదిమిచ్చుతుడైన ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం, తర్వాత మొన్న 2009లో అవిభక్త ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత మీరంతా కూడా తెలుగుదేశానికి పట్టం కట్టి ఎప్పుడెప్పుడు మన పార్టీ లేకపోతే మన రాష్ట్రం, మన ఆత్మాభిమానం, మన గౌరవం ఆపదలో ఉందో అప్పుడప్పుడు మీరు దిక్చూసిలా ఈ యొక్క పార్టీని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. ఎన్నో త్యాగాలు చేశారు మీరంతా. మీరు ఒక ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆర్నిసలు మీరు పీల్చిన ఊపిరిలో అయితేనేమి, మీరు తినే అన్నంలో అయితేనేమి, మీరు కళ్ళల్లో అయితేనేమి, అది ఒకటే, అది పసుపు రంగు. పసుపు రంగు శుభానికి సూచకం. పసుపు రంగు ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం. పసుపు ఒక గొప్ప ఆరోగ్యానికి ఆయుర్వేద ఔషధం. అలాగే పసుపు అభివృద్ధికి నిర్వచనం, పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం. మన పసుపు ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం. మన పసుపు ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం. మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టారు. అప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే చదువు లేని మనుషులు ఒక విజ్ఞానం వికాసం రాదు. ఆ దృష్టితో ఆయన నాడు ఎలాగైతే రామారావు గారు ఆనాడు ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, మహిళల కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీ అయితేనేమి, అలాగే ఈ యొక్క ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, ఇవన్నీ మొదలు పెట్టారో వాటిలకు కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్కి ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజు, హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఇచ్చిన విద్యాదాత చంద్రబాబు నాయుడు గారు. అలాగే రిజర్వేషన్స్ మహిళలకు 33% పెంచి, అటు రాజకీయాల్లో బీసీలకి 50%, అక్కడ మన స్థానిక ఎన్నికల్లో అయితేనేమి, అలాగే మహిళల కోసం మరి ఆనాడు మళ్ళీ 33% ఉద్యోగాల్లో అయితేనేమి, చదువుల్లో అయితేనేమి, మళ్ళీ అలాగే ఈ యొక్క బస్ కండక్టర్ల నియామకం అయితేనేమి, అలాగే ఈ యొక్క మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలన్నా, అంటే వంటింటి కుందేలు కాకూడదు, మహిళా సాధికారత కోసం ఆనాడు ఆయన డ్వాక్రా గ్రూపులు ప్రారంభించి మన దేశంలో మొట్టమొదటిసారి ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ గ్రామాల సర్వోన్నత అభివృద్ధి కోసం ఆనాడు ఈ జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, అలాగే ఈ యొక్క వన సంరక్షణ సమితిలు అయితేనేమి, మీరు అలా ఇటువంటి ఎన్నో వాటర్ షెడ్లు, చెరువుల్లో పూడికి తీతలు అయితేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ యొక్క హెచ్ఎల్ఎస్ఎస్ ఏదైతే ఉందో, ఏదైతే రామారావు గారి మానసిక పుత్రికలు హెచ్ఎల్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, లేకపోతే అటు తెలుగు గంగ అయితేనేమి, తెలుగు గంగ నాన్నగారు ప్రారంభించి పూర్తి చేశారు. ఆ తదనంతరం హెచ్ఎల్ఎస్ఎస్ ని ఆయన ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక పట్టి సీమ ఏదైతే ఈ గోదావరి, ఈ కృష్ణా జీవనదులను ఏదైతే సముద్రంలో 3000 టీఎంసీ నీళ్లు వృధాగా కలిసిపోతున్నాయో
వాటిని మళ్లించి శ్రీశైలం ద్వారా మరి రాయలసీమకు 4 జిల్లాలకి అటు కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పేద చదువుకున్న వారికి అంటే ఆనాడు నాన్నగారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ఒట్టి ధనవంతులకే పరిమితమైన ఉన్నతమైన విద్యను పేదవారికి కూడా అందించారు రామారావు గారు. దానికి కొనసాగింపుగా మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మేళాలు పెట్టి మరి ఒక్కొక్కరు వాళ్ళ చదువులు వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఆనాడు ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది. ఎందుకు మా రాయలసీమలో కియా ఇండస్ట్రీ వచ్చింది, మా హిందూపూర్ పక్కన పెరుగొండలో. అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే రామారావు గారు ఈ మత కల్లోలాన్ని ఉక్కుపాదంతో తొక్కారో అదే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మత కల్లోలాన్ని ఏది కర్ఫ్యూ హైదరాబాద్ సిటీని ఒక వ్యాక్సిన్ ని తయారు చేసే కోవిడ్ కి వ్యాక్సిన్ ని తయారు చేసే సిటీగా మార్చారు. ఇలాంటివి ఎన్నెన్నో చేసుకున్నాం మనం కలిసి. 5 సంవత్సరాలైనా కాలేదు. మరి ఒక్క ఛాన్స్ కోడికత్తి గొడ్డలి మొన్న గులకర రాయి నాకంటే మహానటుడు ఆయన. నేను జీవిస్తాను ఆయన నటిస్తాడు, అది తేడా. బాలకృష్ణ ఎప్పుడు నిజ జీవితంలోనే తనకు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. వీళ్ళందరూ నిజ జీవితంలో కూడా ఈ జగన్ లాంటి వాళ్ళు నటించే పెద్ద మహానటులు. ఆస్కర్లు, ఈ పద్మ విభూషణ్లు, ఈ పద్మశ్రీలు అవి అన్ని కూడా ఆయన ముందు దిగతుడిపే. వాడికి విలువ లేదు. అంటే వాడికి విలువ లేదంటే అర్థమైందా? ఆయనకి ఇవ్వడం వల్ల కాదు, అంటే ఆయనకి ఇవ్వడం వల్ల విలువ లేదు. అది నేను చెప్పొచ్చేది. అంటే పదవులో నాకు అలంకారమేమో కానీ పదవులకు నేను అలంకారం కాదు అన్నది పెద్దన్నయ్య సినిమాలో చూస్తుంటారు చాలా మంది. పదవులకు నేను అలంకారమేమో కానీ పదవులు నాకు అలంకారం కాదని. ఇది రివర్స్. ఇప్పుడు నడుస్తున్న పరిపాలన చూస్తే అసలు మరి మాట తప్పనని మంట పెట్టేశాడు, అలాగే మడమ తిప్పనని మెడలు ఉంచేశాడు, అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ రాష్ట్రం అంతా కాష్టంలా మార్చేశాడు. అలాగే జగన్ అన్నంటూ జలగలా పీడిస్తున్నాడు. అలాగే మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు. అలాగే ఈ యొక్క పేద అవ్వ తాతల నోటికాడ కూడును లాగేసుకున్నాడు. అలాగే ఈ యొక్క మద్యపాన నిషేధం అంటూ పేదవాళ్ల యొక్క అన్నపానీయాలను తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే నేను నవరత్నాలంటూ మీ అందరి నవనాడులను కృంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగ, మోసం ఉంటుందో నిరూపించాడు ఈ జగన్. అలాగే దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తులు వాటాడుగుతున్నాడు. నా అక్క చెల్లెలన్న వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే అమరావతి రాజధాని రైతుల వాళ్ళ యొక్క మెతుకులను రక్తపు ముద్దగా మార్చుకున్నాడు. ముఖ్యమంత్రినంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడు అంటూ నయవంచకుడు అయ్యాడు. అలాగే ఈ యొక్క విశాఖపట్నం ఉంది రిషి వ్యాలీ కొండను తవ్వి తన ఖండకావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు. మాయల మోసాలకు మరి మొన్న వాళ్ళ ప్రజలకు సొమ్ముని 1400 కోట్ల ప్రజల ధనాన్ని వెచ్చించి రాష్ట్రం అంతా ఊడిగిలు పెట్టుకున్నాడు. సిద్ధం అంటూ దేనికి సిద్ధమని అడుగుతున్నాను? మాయల మోసాలకి సిద్ధమా? కుతంత్రాలకి సిద్ధమా? మొన్నేమో మనం చూస్తే ఇంకా ముందు 100 సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ ఇసుక పత్రాలతో వేశాడు. అలాగే ఈ యొక్క చీఫ్ లిక్కర్ పేరుతో జగన్ బ్రాండ్తో జే బ్రాండ్తో ఈ మద్యాన్ని ఏరులా పారిస్తూ లక్షల కోట్ల ధనాన్ని దోపిడీ చేస్తున్నాడు. అలాగే ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని తాగి మరి ఎంతో మంది లక్షల కోట్ల మంది ఆడపడుచులు వాళ్ళ తాళబొట్లు తెంచుకున్నారు.
అలాగే ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో ఎన్నో మనకి తెలియనివి కనబడేవి ప్రత్యక్షంగా పరోక్షంగా మన రాష్ట్రాన్ని పూర్తిగా ఈయన నిన్నే ఒక జియో తీసుకొచ్చాడు. అదేంటి ల్యాండ్, నేను అంటూనే ఉన్నాను, భూమి అదే